నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా మనసును గెలుచుకున్నావు. దేవుడనేవాడున్నాడు, తప్పకుండా నిన్ను కలిసేలా చేస్తాడు. నువ్వు కోపంతో నన్ను తిట్టిన తిట్లన్నీ ఇంకా వేదమంత్రాల్లాగా నా చెవుల్లో గెంగురుమని తిరుగుతున్నాయి. ఇవాళ నువ్వు ఇక్కడ, రేపు ఇక్కడ నా పక్కన. హలో, ఇక్కడ రామో, అక్కడెవరు? నేను నందిని హరిశ్చంద్ర ప్రసాద్ని. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం. ఒకసారి మా ఇంటికి రా, మంచి ముహూర్తం చూడాలి. ఓకే మేడం, ఇప్పుడే వస్తాను. అరే, దేనికి ముహూర్తం చూడాలో అడగలేదే. ఏదైతేనే మనం దేనికైనా రెడీ. బంగారం, మన పెళ్ళయ్యాక నేను ఈ ముహూర్తాలు చుట్టవన్నీ మానేస్తాను. వస్తాను. ఐ లవ్ యూ బంగారం. ఏమండి, ఈ అమ్మాయే నా కోడలవ్వాలని రాసిపెట్టింది కదూ? అందుకేగా అన్ని రెడీ చేసి పెట్టాను. ఏంటి? అదే రెడీ చేసి పెట్టావు ఫోటోని. అది సరే, వీడెక్కడికి వెళ్ళినట్టు? నాకు వాడి వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. మీరు 2 లక్షలు ఇచ్చిన అమ్మాయి మళ్ళీ వాడికి టచ్ లోకి వెళ్తుందేమని గమనించారా? టచ్ లోకే కాదు, నీడలోకి కూడా వెళ్ళలేదు. హలో, మనవాడా ఆ అమ్మాయి? నందు, అనుమానం వద్దు. ఆ రోజు మారిపోయాడని దేవదాసులాగా షాల్ కప్పుకుని దగ్గి మరీ చెప్పాడు, మర్చిపోయా. అది సరే గాని వాడి సంగతి వదిలే, ముందు వీడి సంగతి చూడు. నమస్తే మేడం. కూర్చో. ఏం చదివావు నువ్వు? బీటెక్ మేడం. బీటెక్ చదువుకుని ఉద్యోగం చేసుకోకుండా ఇలా పూజారిగా సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? విధి ఆడిన విత్తనాటకం సార్. అది నేను బీటెక్ చదివే రోజుల్లో. ఇప్పుడు అదంతా మాకెందుకులే గాని పెళ్లి చూపులకి మంచి ముహూర్తం చూడు. షూర్ మేడం. నా బంగారం వీళ్ళమ్మాయా? ఆహా, ఏమి నా అదృష్టం. దేవుడా, నువ్వున్నావయ్యా. కొంప తీసి పెళ్లి చూపులు నా బంగారానికి కాదు కదా. దేవుడా, ఏమున్నావయ్యా? మేడం, ఎంతకీ ఈ పెళ్లి చూపులు ఎవరికి మేడం? మా అబ్బాయికి. అంటే నేను నా బామ్మరిది పెళ్లి చూపులకు ముహూర్తం పెడుతున్నానన్నమాట. సూపర్. దేవుడా, నువ్వున్నావయ్యా. వీళ్ళకి నేను నచ్చబట్టే ఏం చదివామని డీటెయిల్స్ అడిగారు. లోపలుందేమో నా బంగారం. ఓయ్, ముహూర్తం చూడమంటే దిక్కులు చూస్తావు? చూస్తానంటీ. చూస్తాను మేడం. హరి, గిరికి ఫోన్ చేసి ఎక్కడున్నాడు కనుక్కోండి. అలాగే. రేపు ఉదయం 11:30కి మీరిక్కడి నుంచి బయలుదేరితే మీకు అన్నీ అనుకూలంగా జరుగుతాయి మేడం. నందు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సర్లేండి, ఇతనికో 2000 ఇచ్చి పంపించండి. అలాగే. పర్లేదండి. పర్లేదేంటి? ముహూర్తం పెట్టినందుకు ఫీజు ఇస్తున్నావు, దానికి మొహమాట పడతావే? తీసుకో. అలాగే మేడం. కట్నంలో అడ్వాన్స్ అనుకుంటాను. అబ్బో, ఏంటి పిన్ని సచిన్ సెంచరీ చేస్తుంటే అంజలి చూసినట్టు చూస్తున్నావు? చాలే ఊరుకో. చూసావా అమ్ముడు, అవతల వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా మిగలకుండా మొత్తం బోర్డు అంతా క్లియర్ చేసేసాను. నువ్వు కేక బాబాయ్? నేను కేకే. నారాయణ, బాబాయ్కి కేక్ అన్న మాట వినిపించింది. తల్లి శాంతి, వీడికి చెవుడు తగ్గుముఖం పట్టినట్టుందమ్మా. ఏంటన్నయ్యా, నీ కళ్ళ ముందే కదా నా కాయిన్స్ అన్ని వేశాను, మళ్ళీ తొండాట ఆడానంటే ఎలా? అయినా వయసులో పెద్దోడివి. అనుకున్నంతసేపు పట్ల ఏదో లూజ్ కాంటాక్ట్ అయినట్టు కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే అన్నయ్య. అలాగే అన్నయ్య, అలాగే, తప్పకుండా ఉంటాను. ఏంటి సుజాత ఆనందంగా ఉన్నావు? రేపు మన నందిని చూడటానికి అన్నయ్య వాళ్ళు వస్తున్నారంటండి. అవునా? రావదినా, ఒక ఆట ఆద్దాంరా. ఇలా ఆడుతూ కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు? అమ్ముడు, నీకు రేపు పెళ్లి చూపులను ఆనందపడుతుంది అనుకుంటున్నావు మీ అమ్మ? పిచ్చి నారాయణ, నాకు ఆ మాత్రం తెలీదా? ఇంతకాలం తర్వాత తన అన్నయ్య వదినతో సహా వస్తున్నాడని సంతోషం. అబ్బా కూతుళ్ళ వెటకారాలకు ఏమీ తక్కువ లేదు. నువ్వు రావే, నీకు చీర కట్టడం నేర్పిస్తాను. వదినకి చీర పట్టింపులు ఎక్కువని అన్నయ్య చెప్పాడు. శాంతి,
నువ్వు కూడా రా, దానికి హెల్ప్ చేద్దాం. అలాగే అక్క. ఏ కూర్చొని అదేంటి వదినా అమ్మని అలా తీసుకెళ్ళిపోతావు ఆడని. ఇదిగో పెద్ద మనిషి, శివకు అన్ని విషయాలు చెప్పమని చెప్పాను కదా, మీరు ఎలా చెప్తారో నాకు తెలీదు. రేపటి కల్లా శివకు అన్ని విషయాలు తెలియాలి. శాంతి, దాన్ని తీసుకుని వచ్చేదా. ఆ, అమ్మడా ఏంటన్నయ్య వదిన మరి నువ్వు ఆడేవాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుందేంటి? వీడికి మొత్తం విషయం చెప్పాలి అంటే అమ్ముడు పెళ్లికి దాచుకున్నదంతా వీడి ఫోన్ బిల్కి సరిపోతుంది. ఎలా చెప్పడం? ఐడియా యా చెప్తా. ఏంటన్నయ్య ఇలా అంటున్నావు? కుస్తీయా? పద పద. వద్దు నువ్వు ఇది ఆడుకో, నేను ఇప్పుడే. సుస్తీయా? వెళ్ళన్నయ్య బస్తీ చివరికెళ్ళు. ఏంటో నాకొచ్చిన ఒకే ఒక ఆట కూడా ప్రశాంతంగా ఆడుకోనెవరు, ఒక్కనే ఆడుకుంటా. ఏం చేస్తారక? ఇలా కొంగు వేసుకోవాలి, అర్థమైందా? శాంతి, అది అందుకో. కుచ్చులు పెట్టు, కుచ్చులు పెట్టు. పిచ్చి పిచ్చిగా పెట్టుకో, మంచిగా పెట్టు. అలా కాదు, ఇలా పట్టుకో. అరే, పెళ్లి కాబోతోంది, తొందరగా నేర్చుకొని చక్కగా సాంప్రదాయంగా ఉండాలని తెలీదు. ఇప్పుడు ట్రై చేసేదమ్మా అది. ఏంటో అది? అబ్బా, నా వల్ల కాదమ్మా. అలా అంటే ఎలాగే? నేర్చుకోవే. భారతీయ స్త్రీకి ఆపే ఆపే. భారతీయ నాగరికత అంటూ క్లాస్ పీక్ అమ్మా, చెప్పు ఎలా కట్టుకోవాలో. అమ్మయ్యా, దీనికి తిరుగులేదు. ఇది చదివితే వాడికి మొత్తం అర్థమైపోతుంది. అయ్యో, ఏంటి అలా నా తీసుకున్నావు? వల్ల కాదమ్మా, అత్తయ్యకి నేను ఎలాగో నచ్చ చెప్పుకుంటాను. నోరు పోయి. వదిలికి చీరలు కట్టుకునే ఆడవాళ్ళంటే ఇష్టం. మరి మామయ్య ఏమో బాగు చీరంటేనే గిట్టదని చెప్పాడు. నేను పెళ్లి చేసుకోవాల్సింది అత్తయ్యనా బావనా? ఏంటో మాటలు? లేకపోతే ఏంటి పిన్ని, అత్తయ్యకేమో చీర, బావకేమో జీన్స్. ఏంటి కాంట్రవర్సీ? ఆగవే, చీరని. అబ్బా అమ్మా, నేను చెప్పేది సాయంత్రం వినిపించుకో చీర కట్టుకోవడం ఏంటి? నేర్చుకుంటాను ప్లీజ్ అమ్మా. అరే, మేము నేర్పిస్తున్నాం కదా ఇప్పుడు. ఇప్పుడు వదిలే. అమ్మా శాంతి, బావగారు, వీడికి అమ్ముడు పెళ్లి విషయంలో ఏమేం చెప్పాలో ఏమేం చేయాలో అన్ని రాసేసరికి తలనొప్పి వచ్చేసింది. కాస్త కాఫీ తెచ్చిపెట్టమ్మా. సరే బావగారు. అమ్ముడు ఫోని, వాడికి ఫోని. బాబాయ్ బాబాయ్ ఫోన్. చెప్పన్నయ్య ఒక ఆట ఆద్దామా? రే ఆట కాదు, చెప్పే విషయం జాగ్రత్తగా విను. అర్థమైందా? ఇప్పుడు అమ్మడు పెళ్లి వదిన వాళ్ళ మేనల్లుడితో జరుగుతుంది. నువ్వు మొన్న స్కూటర్ దగ్గర మాట్లాడాడు అన్నావే, అతనే వదిన మేనల్లుడు. వాళ్ళు రేపు ఇక్కడికి పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు ఏమేం చేయాలో మొత్తం ఇందులో రాశాను, నువ్వు చదవాలి. క్లియర్ గా ఉన్నాయి, చదివి అర్థం చేసుకో. అయ్యో వాళ్ళు చూసుకుంటారు, నువ్వు చదువు. అలాగే అన్నయ్య, ఈ పేపర్తో చదవమంటున్నాడు. సరుకుల లిస్టు రాయడానికి నాకు బద్ధకం. నేను తుడుస్తా. అలాంటిది 10 పేజీలు రాశానే. అయినా ఫోన్ చేసావు కదా నారాయణ. అవును కదా, మరి విని కూడా వీడేంటి నా శ్రమంతో వచ్చేసాడు. ఫోన్ ఎత్రా. హలో 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 హలో. నెమ్మదిగా మాట్లాడు నారాయణ, నెమ్మదిగా మాట్లాడు. హలో హలో హలో. ఏం వినిపించట్లేదు నారాయణ, ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. ఫోన్లే పాపం, ఫోన్ పనిచేయపోతే తనేం చేస్తాడు? మళ్ళీ రాయండి. చస్తే రాయను. ఏ? ఫోను బాగు చేయించి ఎంత ఖర్చైనా సరే ఫోన్లోనే చెప్తాను. దట్స్ ఆల్. మిమ్మల్ని అంతే. ఇద్దరే నా బంగారం పార్క్ వస్తుంది అనుకుంటే ఫోటోలో ఉన్న చీర క్యాండిడేట్ పార్క్ ఎలా వచ్చింది? ఒకవేళ అమ్మ పంపించిందా? ఛాన్సే లేదే. మరి ఎలా వచ్చింది? అయినా నా బంగారానికి ఇచ్చిన డ్రాయింగ్ బుక్లో నా కాంటాక్ట్ నెంబర్ రాసిచ్చానుగా. రాలేకపోతే ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఛా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే ఈ ముసుకమ్మాయి అని వీడితో చెప్పేస్తాను. గుడ్ ఈవినింగ్. కన్నా నీకేరా గుడ్ ఈవినింగ్. నాన్న, ఇలా తండ్రి పిల్లలకి, పిల్లల అమ్మ నాన్నలకి గుడ్ ఈవినింగ్లు గుడ్ మార్నింగ్లు చెప్పడం అంటే నాకు చిరాకు. ఇలా విష్ చేసుకుంటే వాళ్ళ మధ్య దూరం పెరుగుతుందని నా అభిప్రాయం. చాలే ఒక్క గుడ్ ఈవినింగ్ చెప్పాను కన్నా, దానికి ఇంత క్లాస్ పీకాలా? అది కాదురా, నీకు విషయం చెప్పాలి. తర్వాత చెప్దూలే నాన్న. అది కాదురా, వెళ్ళవతలకి ఏం పని లేకపోతే వెళ్ళి. ఇదిగో
బాగా ఆలోచించుకో. చించుకుంటాంలే, తమరు బయలుదేరండి. సరే, నీ కర్మ. ఈ భూప్రపంచంలో నేనెవ్వడు మార్చలేడు. వెళ్ళవయ్య బాబు, వెళ్ళి టీవీలో భక్తి ప్రోగ్రాం చూసుకో. చాలా వెళ్ళు, important matter వెళ్ళు. కన్నా చెప్పేది. ఈ వాసుగడై ఉంటాడు. చెప్పరా వాసు. వాసు ఎవరు బావా? అరే, గొంతు మార్చి మాట్లాడనంటే వెరి చేష్టలాపి విషయానికి రా. అసలే చెడ్డ చిరాగ్గా ఉన్నాను. అదేంటి బావా, చిరాకెందుకు? ఎందుకంటావేంట్రా? ఎంతవరకు ఫోన్ కూడా చేయలేదురా మీ చెల్లి. బావా, నేను నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని. ఏ? నువ్వు బుక్ ఇచ్చావు, షాప్ లో డ్రెస్, బుర్కాలో కూడా గుర్తుపట్టావు. బంగారం. ఆ సారీ, ఇందాక మా ఫ్రెండ్ అనుకున్నాను. వాసుయేగా? ఆ వెదవ నీకెలా తెలుసు? ఇప్పుడేగా వాసు అని తిట్టావు. ఓ కరెక్టే కదూ. ఏంటో బంగారం, నువ్వు ఫోన్ చేసేసరికి అన్నీ మర్చిపోయాను. అవును, ఉదయం ఎందుకు రాలేదు? ఆడపిల్లని కదా బావా, కొంచెం ఆలోచించాలిగా. అవునవును, ఆడపిల్లవు కదా, ఆలోచించాలి. అందుకే బాగా ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తున్నాను. బావా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ బంగారం. సేమ్ టు యూ. అవును, బావా అని పిలుస్తున్నావేంటి? ప్రేమతో అలా పిలవాలనిపించింది. ఏ పిలవకూడదా? ఆ బ్రహ్మాండంగా పిలవచ్చు. బావా, ఒక డౌట్ క్లారిఫై చేస్తావా? నేను జనరల్ నాలెడ్జ్లో కొంచెం పూర్ బంగారం. ఎహె, అలాంటి డౌట్ కాదు. మరి ఇంకేంటి? నేను బుర్కా వేసుకునున్నా ఎలా గుర్తుపట్టావు? ఆ ఒక్కటే అడక్క బంగారం. అది మన శోభన రోజు చెప్తానని ఆ రోజు చెప్పానుగా. ప్లీజ్ 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 ఇప్పుడే చెప్పు. ప్లీజ్ అప్పుడే చెప్తా. సర్లే. బంగారం, నీ పేరేంటో చెప్పవా? ఆహా, నేను అప్పుడే చెప్తాను. సరే అయితే రేపు ఉదయం నేను రమ్మన్ ప్లేస్కి వస్తావా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి. ఆ. ఓకే బావా, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. బంగారం, ఏంటి? ఇంకోసారి బావా అనవా? రేపు ఉదయం కలిసినప్పుడు అంటానులే. బాయ్ బాయ్. యాహూ! సౌందర్యలహరి స్వప్న సుందరి నీవే నా ఊపిరి. హలో. ఏం మాస్టరు, రాత్రి హట్ అయ్యారా? మా సంగతి అలా ఉంచండి. తమరేంటి చాలా హుషారుగా ఉన్నారు? సౌందర్యలహరి స్వప్న సుందరి అనుకుంటును. ఉంటామండి, ఇక నుంచి అంతా టెంపరే. హరి, టెంపరా? వస్తున్నాను. టెంపరా? అదే ఎందుకుట? మీకెందుకండి, అన్ని కావాలంటారు. హరి, వస్తున్నాను. ఇదిగో నాన్న. ఏ నాన్న? ఏంటా పిలుపులు? ఏమండి హరి అంటూ చిరాగ్గా? మరి ఎలా పిలవాలి? బావా అని పిలవాలి. అసలు బావా అన్న పిలుపులో చిన్న రొమాన్స్, ఇంకొంచెం రిధం, ఇంకొంచెం. వీడికి నందిని ఫోన్ చేసినట్టుంది. అందుకే తెగ హరి. రెచ్చిపోతున్నా. వస్తున్నా, వచ్చేసా. ఎస్ నందు, వీడేడి? పైనున్నాడు. అయినా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలవాలండి? సారీ. అవతల ఆలస్యం అయిపోతుంది. పద వెళదాం. అడుగు. నాన్నా, ఏంటమ్మా? అవును, ఇందాక నాన్న అడుగుదాం అనుకుని మర్చిపోయాను. ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరారు? ఒకసారి ఆ ఫోటో చూడు. వహా దేకో. ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం. ఇప్పుడా? ఏంటి ఆ కేకలు? మీ నాన్నలాగా? నేనెప్పుడు కేక పెట్టాను నందు? అమ్మా, ఇప్పుడు నేను రాను. నాకు అవతల అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి.